వెంటనే రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. రాజీనామా చేసిన దాఖలు ఉన్నాయి. ఈ కొడుకు వికృత చేష్టలు ఇంత అంత కాదు. బండి సంజయ్ గారు తన మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ధర్మం కోసం, దేశం కోసము, సమాజ రక్షణ కోసం అని అంటున్నావు కదా, తక్షణమే రిమైండ్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని, పోలీసుల అధికారులను కోరుతున్నాము. దేశం ధర్మం కోసం అని చెప్పేసి మాట్లాడే బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనేది ధర్మం అధర్మం అనేది చూస్తుంది. కాబట్టి సంజయ్ని బర్తరఫ్ చేయాలని నేను మన కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. నమస్తే అందరికీ. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని పలు పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమశెండే ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఆయన మాట్లాడింది ఓకే, కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ఒక లెక్క, కానీ ఆయన కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ కొనసాగుతున్నాడు. ఆయన కుమారుడే ఈ విధంగా తప్పులు చేస్తే ఆయనకు యాక్షన్ తీసుకోవాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడున్న తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి అది కూడా తెలంగాణలో జరిగిన సంఘటనను తెలంగాణ వాళ్ళు పోలీసులు కేసు పెట్టి ప్రభుత్వం తరపున కేసు పెట్టండి అని సీఎం చెప్పినట్లు అక్కడక్కడ వార్తల్లో విన్నాం. కానీ సిట్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా సమాచారం. అయితే అదంతా కరెక్టే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న మీరు యాక్షనే తీసుకోవాలా, వేరే ఏం చేయొద్దు. మళ్ళీ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసుడు అవన్నీ అవసరం కూడా కాదు. అవి చేయవలసింది మీరు కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తారు. భగీరథ్ అనే ఆయన మీద అనేక ఆరోపణలు, అనేక వీడియోలు, అనేక రకాలైన అవన్నీ యూట్యూబ్లో ఛానల్లో అక్కడక్కడ ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. ఆయన కాలేజీలో విద్యార్థులకు ర్యాగింగ్ చేయడం, కొట్టడం అటువంటి అవి మళ్ళా వేరే ఇతర కార్యక్రమాలు కూడా ఆయన చేసినట్లు అందరూ ప్రూఫ్తో సహా పెడుతున్నారు. మరి ఆయన ఏదో మళ్ళా ఏదేమైనా పోక్సో కేసు కదా, పోక్సో కేసు అన్నప్పుడు ఏ విధంగా అయినా నేరమే అవుతుంది. ఆ విధంగా డైరెక్ట్ ఆయనకు అరెస్ట్ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి వదిలేయడం అది ఇది కాదు. ఆయన పారిపోయాడని అంటున్నారు. సరే, ఆయన పారిపోయాడు, పట్టుకునే బాధ్యత కూడా మీదే కదా. ఇది రాద్ధాంతం చేసే అవసరం లేదని నా బాధ, వేరేదేం లేదు. దాంట్లో ఇక కాంగ్రెస్ నాయకులు కల్పించుకొని ఇప్పుడు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు లేకుంటే జిల్లా కమిటీ ఆదేశాల మేరకు అని కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. సరే చేస్తున్నారు, అందరి భావన ఒకటే, తప్పు చేసిన వానికి శిక్ష పడాలి, అంతే కదా. నేను కూడా అదే కోరుకుంటా ఒక మామూలు వ్యక్తిగా. కానీ ఇది చేయాల్సిన వాళ్ళు చేసే పాత్ర అది వేరే వాళ్ళు చేస్తే ఆపోజిట్గా కనిపిస్తుంది. అంటే ఉల్టా అవుతుంది. అద్దంలో చూసినట్టు ఉండదు, అద్దంలో చూసినట్టు ఉండాలి. అది యాక్చువల్గా కుడి ఎడమ అయితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సీరియస్గా ఆయనకు పట్టుకొని జైలుకు పంపి శిక్ష పడే విధంగా ఆయనకు చూడాల్సిందే పని. కానీ ఈ విధంగా ధర్నా అవి చేసుడు అది కొద్దిగా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షంలో, ఇంకొకళ్ళు ఎవరో చేసారు అంటే అది ఓకే. వాళ్ళు ఇంకా రోడ్డు మీదకి రాలేదు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. అందరికంటే ముందు మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళే పోయి రోడ్డు మీదకి పోతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం చూడండి. అది చిన్నపిల్లలకు అర్థమవుతుంది కానీ మీ పెద్దలకి ఎందుకు అర్థం కాదు, నాకైతే అర్థమవుతలేదు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిపోతుండ్రో ఏమో. బీజేపీ మంత్రి బండి సంజయ్ కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి ఆదేశాల మేరకు మరియు డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే రాష్ట్రంలో జరిగిన సంఘటన ఉందో, బండి భగీరథ్, బండి సంజయ్ ఏదైతే కేంద్ర సహాయ హోమ్ మినిస్టర్ అయిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన వెంటనే ఏదైతే మనకు దిశ చట్టం చెప్తుందో
వెంటనే రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రిమైండ్ చేయకుండా బండి సంజయ్ గారు తన ప్రోత్సాహంతో ఆపుతున్నాడు. ఎందుకంటే గతంలో చరిత్రలో తీసుకుంటే ఏదైనా మంత్రులపైన కానీ ఏదైనా కేంద్ర మంత్రులపైన ఆరోపణల కుటుంబ సభ్యులపైన ఆరోపణలు వస్తే వెంటనే వాళ్ళు రాజీనామా చేసిన దాఖలు ఉన్నాయి. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, నీ కొడుకు వికృత చేష్టలు ఇంత అంత కాదు, మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అదే విధంగా ఫోక్స్ యాక్ట్ కూడా కేసు అయింది కాబట్టి వెంటనే బండి సంజయ్ గారు తన మంత్రి పదవి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేదు అంటే మేము రాజీనామా చేసే వరకు పోరాడతాం. అదే విధంగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఏదైతే నీ మంత్రి మండలిలో ఉన్నదో నీ మంత్రి మండలిలో ఉన్న సభ్యుడి పైన ఆరోపణలు కుటుంబ సభ్యుడు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వెంటనే నువ్వు ధర్మం కోసం దేశం కోసము సమాజ రక్షణ కోసం అని అంటున్నావు కదా, మరి ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఒక ఆడపిల్ల పైన ఇట్లా వికృత చేష్టలు చేస్తే నీ మంత్రి క్యాబినెట్ లో ఎట్లా ఉంచుకుంటావని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే తక్షణమే బర్తరఫ్ చేయాలి ఆయన మంత్రి పదవి నుంచి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రాష్ట్రంలో ఏదైతే ఎక్కడైతే జరుగుతున్నాయో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులకు ప్రభుత్వం నుంచి కూడా గట్టిగా చట్టాలు తీసుకొచ్చినాం కాబట్టి ఆ చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు వెంటనే ఆయనను తక్షణమే రిమైండ్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని పోలీసుల అధికారులను కోరుతున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసి లేదంటే బర్తరఫ్ చేసే వరకు పోరాటం చేస్తామని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు మహమ్మద్ నగర్, నిజాం సాగర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఏదైతే మొన్న జరిగిందో మన బీజేపీ నాయకుడు మరియు కేంద్ర సహాయ మంత్రి హోంమంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గారు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఏదో దేశం ధర్మం కోసం అని చెప్పేసి మాట్లాడే బీజేపీ ప్రభుత్వము ఈరోజు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే ఇప్పటి వరకు చర్య తీసుకోకుండా ఆయనను ఏదో కాపాడేందుకు ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఇది మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే పార్టీ బీజేపీ పార్టీ, మేమందరి కోసం మాట్లాడేది మా కాంగ్రెస్ పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ అనేది ధర్మం అధర్మం అనేది చూస్తుంది కాబట్టి ఇట్లాంటి చిచోర పనులు చేయదు. ఇది బీజేపీ ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ మంత్రి పదవి నుంచి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని నేను మన కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. వెంటనే రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. రాజీనామా చేసిన దాఖలు ఉన్నాయి. ఈ కొడుకు వికృత చేష్టలు ఇంత అంత కాదు,